కడప జిల్లా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. పులివెందుల కోర్టుకు సిబిఐ అధికారులు చేరుకున్నారు. సిబిఐ అధికారి రామ్ సింగ్ వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపైన 2 రోజుల క్రితం పులివెందుల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో సిబిఐ అధికారి పులివెందుల కోర్టుకు సర్టిఫైడ్ కాపీల కోసం వచ్చినట్లు తెలుస్తోంది. కడప జిల్లా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగుతుంది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ఇన్ అందిస్తారు. సుదర్శన్, సంజన, వివేక కేసులో మళ్ళీ కదలిక మొదలైందని చెప్పవచ్చు. 2 రోజుల క్రితం సిబిఐ అధికారి రామ్ సింగ్ తో పాటు వివేక కూతురు అల్లుళ్లపైన కోర్టు ఆదేశాలతో పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి పూర్వపరాలు తెలుసుకొని ఆ కోర్టు ఆర్డర్ కాపీతో పాటు కేసు ఎఫ్ఐఆర్ కాపీలు వీటన్నిటిని సేకరించడం కోసం సిబిఐ అధికారులు ఈరోజు పులివెందులకు వచ్చారు. వాళ్ళు కోర్టులో వెళ్లి కోర్టు సిబ్బందిని కలిశారు. అలాగే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ కూడా ఎఫ్ఐఆర్ కాపీ వాటన్నిటిని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే నమోదైనటువంటి కేసు పట్ల ఫర్దర్ గా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, దీన్ని పైకోర్టులో అప్పీల్ చేయాలా ఏంటి అనే విషయాలపైన సిబిఐ అధికారులతో పాటు ఇటు సునీత లాయర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇదే కేసుకు సంబంధించి శివశంకర్ రెడ్డి అనే నిందితుడు సిబిఐ అధికారి రామ్ సింగ్ పైన కూడా కడప కోర్టులో కేసు పెట్టాడు. అప్పుడు కూడా రామ్ సింగ్ పైకోర్టుకు వెళ్లి దానిపైన స్టే తెచ్చుకున్నాడు. అసలు ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా అప్పుడు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. నిన్న నమోదైనటువంటి కేసు విషయంలో కూడా అలాంటి ప్రయత్నమే చేయబోతున్నారు. పైకోర్టుకు వెళ్లి పులివెందుల కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన స్టే తెచ్చుకోవడమా లేకంటే ఆ కేసును సస్పెండ్ చేసే విధంగా చేసుకోవాలా అన్న ప్రయత్నంలో అయితే ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు సిబిఐ అధికారులు పులివెందులకు వచ్చారు. పులివెందుల కోర్టు సిబ్బందిని కలిసి దానికి సంబంధించినటువంటి వివరాలను, డాక్యుమెంట్లను అన్నిటిని కూడా తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్.